మంచిగా మరి గో గెట్ ద బాల్ ఆడిపిస్తారా అంకుల్ టెన్నిస్ బాల్ లెదర్ ఇప్పుడు కాదు ఖచ్చితంగా ఏజ్ ఎంత ఇప్పుడు ఏ క్లాస్ సెకండ్ క్లాస్ ఇప్పుడు నవంబర్లో 7 కంప్లీట్ అయ్యి 8 స్టార్ట్ అవుతుంది అయితే ఒక 4th or 5th క్లాస్లో జాయిన్ చేయండి కోచింగ్ నేను కూడా అదే టైంలో స్టార్ట్ చేసిన మనది ఆల్రెడీ జాయిన్ చేసా కానీ వెళ్ళండి 2 వీక్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ సైన్స్ పార్క్ ఉంటుంది ఇక్కడ నేర్పించేస్తారు పక్కనే కిట్ ఉందా వీడికి అది నార్మల్ కిట్స్ ఏం లేవు ఇప్పుడు ఎందుకు ప్రాపర్గా నీకు బేసిక్స్ వచ్చాక అప్పటికి అయితే ఇక్కడ ఒక పని చేయండి టెన్నిస్ బాల్తో బేసిక్స్ చెప్పండి దాని తర్వాత 4th or 5th క్లాస్లో జాయిన్ చేసినప్పుడు కిట్ కొని కాదంటే అప్పుడు బ్యాట్ నేనే ఇస్తాను ఏది అవ్వాలి ఇదే బాగుంది కొంచెం లాటు మనోడు స్పెషాలిటీ ఏంటో తెలుసా అంకుల్ న్యూ బాల్ తీసుకొని బౌన్సర్లు కొడతాడు అగస్య నేను అప్పటికే చెప్పిన అరే న్యూ బాల్తో బౌన్సర్లు కొట్టట్లా లెంగ్త్లే అవుట్ సైడ్ ఎడ్జాగా బోల్డ్ అని అవుతారు అని అన్నా వాడికి ఫస్ట్ డే న్యూ బాల్ ఇస్తే నాకు హెల్మెట్కి వేసి కొట్టిండు ఒక చెస్ట్ పైన వేసి కొట్టిండు మళ్ళీ మొత్తం బాడీ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేసిండు అప్పటి నుంచి అక్కడనే ఉంచదు బ్యాట్ అక్కడనే ఉంచి ఆడినాక దాని తర్వాత నువ్వు ఒక ఓవర్ ఆడేసి దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం కొంచెం సేపు 9:45 అవుతుంది ఇంకో 15 minutes దాకా ఉంది దాని తర్వాత ఆడదాం ఎవరు రాకపోతే క్యాచ్ మేడం ఈ బ్యాట్కి 3 times బాటమ్ చేసిన బైండింగ్ మరి ఘోరంగా అయిపోయి నేను చెప్పేదాను అంకుల్ ఆ బ్యాట్ నేను ఎవరికి ఇవ్వను వాడా అవుట్ అంకుల్ హాఫ్ స్టాంప్ ఉంటే అవుట్ అవుట్ అట్లీస్ట్ బెయిల్స్ కన్నా తాకుతుంది మినిమం వాళ్ళ డాడీకి చెప్తే తిట్టి మరి ఒక్కరోజుకి ఆడేపించింది మళ్ళీ మానేసిండు వాడికి అన్కంఫర్టబుల్గా ఉంది అంటే సపోర్టర్ లేదు నార్మల్ అండర్వేర్ వేసుకొని గాడ్ వేసుకుంటాడు అది ఇట్లా బయటకు వస్తుంటే బ్యాటింగ్ డిస్టర్బ్ అవుతుంది 2 అండర్వేర్లు వేసుకోవాలి ప్లస్ వాడు ఎక్స్ట్రా సైజ్ తీసుకోండి గాడ్ అడల్ట్ సైజ్ తీసుకోండి యాక్చువల్గా నా సైజ్ది వాడు వాడుతుండు వాడి సైజ్ది నేను వాడుతున్నా గాడ్ అదే హైలైట్ అరే బాల్ బయట పడింది బయటికి వెళ్ళిందా ఇంకో బాల్తో అది మంచిగా ఉంది మా వాడు వస్తున్నాడు చూపించు నేను ఇక్కడ ఇంకో టైపాడ్ అంటే ఇక్కడ వేసుకోవడం స్టార్ట్ చేశాను ఇదంతా బాడీ పైన హెల్మెట్ పైన వేస్తున్నారు అది నేను ఎట్లయినా లెగ్ సైడ్ ఆడను ఎక్కువ ఆల్మోస్ట్ అదేంటి అందుకే ఈచ్ సైడ్ ఆల్రెడీ ఇక్కడ తాకింది వాళ్ళు వేసుకొని మంచిగా బెటర్ అని చెప్పేసి సేఫ్టీకి అన్నీ వేసేసుకో ఇది నేను తయారు చేస్తున్నాను మాక్సిమం నేను ఇది వేసుకున్న రోజు ఇక్కడ లోపల తాకి హ్యాండ్ దాకా వచ్చేసిందంటే కొట్టేస్తారు ఆల్మోస్ట్ ఇక్కడ ఎట్లయినా ఇండియన్ పిచ్చెస్ పైన బౌన్స్ కాదనుకుంది రా అగస్య బౌన్సర్స్ వేస్తారు మనం వేస్తాం
అది మనము వాడే పవర్ కి దానికి పడుతుంది. మనం వేసే బౌన్స్ స్లోగా వస్తుంది, కొట్టేస్తాం. ఇక్కడ వేయడం ఓకే అంకుల్, కానీ గ్రౌండ్ వేస్తే స్లోగా వెళ్ళిపోతుంది పడగానే, ఎందుకంటే బౌన్స్ ఎక్కువ ఉండదు కాబట్టి. 4 hours ఆడినా నీ లెక్కన ఇప్పుడు 1 hour. కేర్ఫుల్. రెడీయా? లెగ్ స్టంప్ కనిపిస్తుంది. క్వాలిటీ ఇల్లు అటు సైడ్ వాళ్ళు వస్తుందిరా, ఇక్కడ నుంచి దిగు, స్టెప్ దిగు, లోపల వద్దాము, లోపల వస్తుంది, ఒక స్టెప్ దిగు, దిగు అక్కడ. అయితే లెగ్ స్టంప్ కనిపిస్తుందంటే నీ నీ స్టాన్స్ నీ ఫ్యాన్స్ మొత్తం లెగ్ స్టంప్ అడ్జస్ట్ చేసేసింది నాకు. ఓకే యా. పప్పు షాట్ అది, పప్పు షాట్ అది. తెలుసు, రన్స్ ఏం రావా? రన్సా క్యాచ్ రాకుండా ఉంటే చాలు. నోబాల్ కాబట్టి అవుట్ కాదులే, అందుకే అవుట్ అవుతావు. క్యాచ్ మేము ఆడితే క్యాచ్. బాల్ బాల్ కనపడదు. అంకుల్ ఇదే కావాలంటే రెడీ రెడీ. లేదు స్లిప్కి వెళ్ళదు, పైకి వెళ్ళిపోయింది బాగా, పైకి వెళ్ళిపోయింది. 4 నేను థర్డ్ మ్యాన్ పెట్టుకుంటా, నేను ఖచ్చితంగా థర్డ్ మ్యాన్ పెడతాను. క్యాచ్ మరి బాల్ కనపట్లేగా, థర్డ్ మ్యాన్ క్యాచ్. 3 balls అయినాయి. ఫోర్ బాల్స్ అయినాయి లాటు. చెప్పరా. లేదు నన్ను స్టంప్స్ తగలేగా, స్టంప్స్ పక్కన నుంచి పోయి 4 స్టంప్ ఉంటే ఒకటి చూడాలి. బౌల్ అనుకున్నా. లా బాల్ లా బాల్ లా బాల్. కొంచెం బౌన్స్ అయి ఉంటే, బౌన్స్ అవుతలే బాల్. ఇందాక బాల్ కొద్దిగా అవుతుంది, అవునంటే ఎక్కడికి వెళ్ళింది ఇది అసలు లేవట్లేదు, కొద్దిగా వెట్గా ఉంది. ఓ డన్. బౌన్స్ అవ్వట్లేదు అంకుల్, ఇది అవ్వట్లేదు. ఇందాకలా అది పోయిన బాల్ అవుతుంది, కొంచెం లో వస్తుంది. మెత్తగా అయిపోయింది అది, బాగా ట్రైన్లో వాడినట్టుంది. క్యాచ్. ఫరాన్ అట్లా చాలాసార్లు అవుతుంది, ఆల్మోస్ట్ నేనే చాలాసార్లు పట్టినా వాడికి బౌలింగ్ చేసి. బాల్
బాటం కాదురా, ఎడ్జులు చేయకండి, ఎడ్జులు ఇరగొట్టిండ్రు. ఏం కాదు, ఏం కాదు. ఒకవేళ నేనే ఇరగొట్టినా, ఎందుకంటే నేనే బాల్ వేసిన. అబ్బో రెడీయా? స్వింగ్ అయిందా కదా సార్? తెలుసు. చూశాడు అలా ఇన్ని రోజులు మెల్లగా పడుతున్నాయి కాబట్టి వాడికి బౌలింగ్ ఏం అనిపించలేదు. ఫోర్ అంకుల్, కీపర్కి వెళ్తే కీపర్ ఆఫ్లో నిలబడుతుంది. మైట్ బి కీపర్ చాలా ఫిట్గా ఉండి డైవ్ కొట్టిందంటే 4. రెడీగా ఉండరా? బాబాలా ఇక్కడే పావులు ఉంది అని ఉన్నాయి కదా, భయపడుతున్నట్టు. రైట్ ఇదే కొంచెం ఆల్మోస్ట్ చాప్డ్ ఆన్. పక్క నుంచో ముందు పెట్టి ఓకేనా? అటు ఇటు వర్క్ చేస్తాను. ఇదా 1 or 2 అంతే. 1 or 2. See where it went. చెప్పి ఏ చూసుకొని బాటమ్ చేయకు, ఫేస్కి అట్లా పోతుంది ఆటోమేటిక్. ఏ లే పో, హెల్బీ లంబ్ అది, లంబ్. రంబు కరెక్టే, కానీ నువ్వు లెగ్ స్టంప్ మీద ఉన్నావు. నువ్వు లెగ్ స్టంప్ మీద ఉన్నావు కొట్టేటప్పుడు. లాటు నీకు ఏలియన్ బ్యాటే సూట్ అవుతుంది బెటర్, ఎందుకంటే అది లాంగ్ హ్యాండిల్ కాబట్టి నీ హైట్కి సరిపోతుంది. షార్ట్ హ్యాండిల్ నీకు అస్సలు. బోల్డ్ అది, బోల్డ్. లా అన్ని ఓవర్ ఆడేసి ఇంకొక 3 balls ఆడి ప్యాడ్ డౌన్ వేసి బౌలింగ్. ఎందుకంటే 60 balls ఆల్రెడీ ఆడిండ్రు కదా మీరు, అందుకే నేను ఎక్స్ట్రా బాల్స్ ఆడుతాను. అంకల్ కూడా టైర్డ్ అయింది అందుకే. ఇక 3 balls ఆడేసాయి, దాని తర్వాత నువ్వు ప్యాడ్ డౌన్ వేసేసి నువ్వే. అరే అమ్మా, అవురే హౌ
అవుట్ అది. లో బౌన్స్ అవుతుంది, షార్ట్ పిచ్ లేసి స్లాట్ లెక్క పడుతుంది అది. లాటు ఇప్పుడే ఒకటి ఆడినావు కదా క్యాచ్. ఓకే రాత్రి అంకుల్ స్పిన్ వేసేసేయండి అంకుల్, టైర్డ్ అనిపిస్తుంది. లాస్ట్ 3 షార్ట్స్ అవుట్ రాత్రి. లేట్ లేట్ స్పిన్ తర్వాత ఎన్నగేసేసి తర్వాత స్పిన్. ఇంకోటి వేసి లా లా బాల్ షార్ట్ కొట్. అన్ని బాటమే అవుతున్నాయి ఇవాళ. అన్ని బాటమే అవుతున్నాయి. వర్స్ట్ డే. రెడీయా? నాకైతే వర్స్ట్ అంకుల్ ఇవాళ. ప్రతి ఒక్కటి బాటం అవుతుంది. రెడీ రెడీ చేసేవాడు స్టెప్ డౌన్. పేస్లో వస్తుంది అంకుల్ మీ బౌలింగ్, కానీ బౌన్స్ ఎక్స్ట్రా అయితే అడ్జస్ట్ పోతాయి. ఫుట్బాల్ అయితే అసలు ఇంకా దారుణం లేదు. నీకని ఈ నుంచి పోయి నేను ఆడలేను, నీకు అయిపోయింది నా పని అనుకుంటాను నేను. అందుకే అప్లెన్ బాల్స్ అని మీరు ఆడారు కదా వాళ్ళకి పోయి చాలా కష్టం అంకుల్. ఇవాళ అరౌండ్ 40 balls ఆడినాను అంకుల్, 32 వచ్చిన. అదే నార్మల్గా అగస్త్య, ధైర్య, పరాన్ వీళ్ళందరూ వేసి ఉంటే ఈ 40 balls-లో 50 దాటి 64 65 పోతుంది. వచ్చింది అంకుల్ నెక్స్ట్ బుకింగ్. రెడ్తోనే వేస్తున్నా. స్పిన్నే స్పిన్నే 2 minutes. స్టంప్ బయట వద్దు, బయట స్నేక్స్ తిరుగుతుంది. గాన్ ఇన్ దర్. ఒక బాల్ వేస్తావా? ఇంకో వేసే లాస్ట్ బాల్. ఇంకో ఆడే. డిఫెన్స్ ఆడు అగస్త్య. లాస్ట్ బాల్ అగస్త్య. రేపు మార్నింగ్ వస్తాం కదా, రేపు మార్నింగ్ వస్తాం కదా, నువ్వు ఫస్ట్ ఆడి. ఏమంటావా? అగస్త్య ఆడు. 1 ball ఇక్కడే. వచ్చే